పెద్ద బిట్ కదా, వైబ్రేషన్ వచ్చేస్తుంది. మామూలుగా తిప్పాలంటే ఎంతసేపు పడుతుంది అది? హలో ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇంకో కార్డ్లెస్ డ్రిల్ మిషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోలో ఇది మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ కొన్నారనమాట. బాగుందన్న, వీడియోలాగా చేసి చూపించు, మనలో కొంతమందికి ఉపయోగపడిద్ది, సింపుల్గా ఉంది మిషన్ అన్నట్టు ఇచ్చాడనమాట. ఇది వాడిన మిషనే ఆల్రెడీ. మనం దీని గురించి ఇది ఎలా ఉంది ఏంటనేది చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఇప్పుడు ఆల్రెడీ ఎలా ఉంది ఏంటనేది చెక్ చేశాను. అలాగే మనం వాడే మిషన్లు మీకు తెలుసు కదా, ఇవి మనం దగ్గర సంవత్సరం పైనే అయిపోతుంది. ఇవి బాగానే వర్క్ అవుతున్నాయి, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది మీకు కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూపించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అలాగే రేట్ అవి కూడా మనం చివరిలో మాట్లాడదాం. ఇది ఒక బుక్ లాంటిది వచ్చింది. అలాగే బిట్లు ఆల్రెడీ ఓపెన్ చేశారని చెప్తున్నాను కదా, 4mm అలాగే 5, 6 3 బిట్లు వచ్చినాయి. గోడ బిట్లు ఇవి, మనం వాల్కి ఏమన్నా బెజ్జాలు వేయాలంటే ఉపయోగపడే బిట్లు అనమాట. అలాగే ఇది 2-in-1 బిట్ ఒకటి వచ్చింది. మిషన్తో పాటు వచ్చినవి ఇంకా 2 బ్యాటరీలు, అలాగే మిషన్. మీరు మిషన్ గమనించవచ్చు. చూడటానికి అయితే బాగానే అనిపిస్తుంది, బిల్డ్ క్వాలిటీ కానీ. అలాగే ఇది ఈ స్టెప్పులు చూడొచ్చు. ఇది 3 రకాలుగా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే టార్క్ అడ్జస్ట్మెంట్ 18 వరకు ఉంటుంది. ఇది 12 volts బ్యాటరీ అనమాట. అలాగే టైప్-Cతో వచ్చిందని చెప్తున్నాను కదా ఇది. ఓకే, ఇక్కడ ఒక 2 ఇండికేటర్లు ఉన్నాయి. మనం ఆన్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ వాడాను. ఓకే, బ్యాటరీ అనేది వేసాం కదా, ఒకవేళ తీయాలంటే మనం ఇలా నొక్కి తీయటమే. ఓకే, సింపుల్గా ఉంది చూడటానికి. మనం ఇది స్లో అవుతుంది అనమాట, కొంచెం వెనక్ సైడ్. ఓకే, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎదరకుంటే. అలాగే ఇది ఉంది కదా మధ్యలో స్టెప్పు, ఈ 18 వరకు టార్క్ అడ్జస్ట్మెంట్ అంటున్నాను కదా, అది 1 నుండి 18 వరకు. అలాగే ఈ చివరి స్టెప్ ఉంది కదా, ఇది మనకి గోడకి వేసే స్టెప్ అనమాట. ఇప్పుడన్నా మనం వీళ్ళు స్పెషల్గా గోడకే వేయచ్చు అన్నట్టు బిట్లు కూడా ఇచ్చారు, అంటే ప్రత్యేకంగా ఇచ్చినట్టు అనిపిస్తున్నారు. ఓకే, ఈ స్టెప్లో కొంచెం చిప్పింగ్ లాగా వచ్చింది అనమాట, అంటే తిరుగుతూ లైట్గా హ్యామరింగ్ వచ్చింది. ఒకసారి ఒక బిట్ వేసి చూద్దాం. ఈ ఇటుకరాయిలో వేద్దాం, మీరు గమనించవచ్చు. ఓకే, తేలిగ్గానే పడుతుంది ఇటుకరాయికి అయితే. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ గోడకు ఒక హోల్ అనేది వేసేద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ వేద్దాం. ఇదైతే తేలిగ్గా వెళ్ళిద్ది అనమాట. మోడ్ మార్చామనుకోండి, టార్క్ అడ్జస్ట్మెంట్ మనం ఒక 7 అనేది పెట్టాను నేను. 7, 5 పెడదాం. ఓకే, 5 అనేది పెట్టాను, కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ స్క్రూ ఉంది కదా స్టార్, ఇది ఎక్కించొద్దాం ఇందులో, అంటే ఎక్కువే ఉంది కానీ ఎక్కిద్దాం. ఓకే, అక్కడ దాకా ఎక్కి స్లిప్ అయిపోతుంది. ఎందుకు? అది టైట్ అయిపోయింది స్క్రూ. ఒకవేళ మనకి ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే ఈ టార్క్ అడ్జస్ట్మెంట్ పెంచుకోవాలి. ఓకే, ఇప్పుడు 13 వరకు పెంచాను. ఇప్పుడు కూడా వెళ్ళట్లా, స్లిప్ అయిపోతుంది కదా. సరే, చివరికి వేసా, 18లో వేసాను. ఇప్పుడైనా స్లిప్ అయిపోతుంది, అంటే ఓవర్ టైట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు స్క్రూ మోడ్లో వేసామనుకోండి, చివర ఈ చెక్క బిట్లకి వాడే మోడ్ ఉంది కదా, ఇది వేస్తే తిరిగిద్ది అనమాట. శక్తిగా ఉంది, తిరిగిట్లా ఇరిగిపోయింది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అలా వర్క్ అవుతుంది అనమాట. ఇది అంటే ఓవర్ టైట్ ఎంత అని తీసుకుంటుంది, హోలే చిన్నగా వేసాం కదా. ఓకే, ఈ స్టార్ స్క్రూ అనేది ఇరిగిపోయింది.
ఇక్కడ గుమ్మం ఎదుర దండ లాంటిది కడతారంట. మనం ఇక్కడ ఏది చూద్దాం. ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే ఓకే, రెండు వైపులా వేస్తాం కదా. ఓకే, ఇలా స్క్రూలు అనేవి కూడా చాలా తేలిగ్గా సింపుల్గా వేయొచ్చు అనమాట. టెక్నీషియనే వాడవసరం లేదు. నార్మల్గా ఎవరైనా సరే ఒక ఇంట్లో ఇలాంటి ఒక మిషన్ ఉందనుకోండి, వాళ్ళకి రకరకాలుగా ఉపయోగపడుద్ది అనమాట. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా ఫోటోలు ఏమన్నా కొట్టుకోవాలన్నా, అలాగే ఈ వుడ్కి ఎక్కడన్నా స్క్రూలు వేయాలన్నా సరే చాలా తేలిగ్గా వేసుకోవచ్చు అనమాట. టైల్స్ మీద కూడా చాలా తేలిగ్గా వేయచ్చు అనమాట. అంటే టైల్స్ పగలకుండా ఈ హ్యామరింగ్ లైట్గానే వచ్చింది కదా, అందు గురించి టైల్స్ అనేది బ్రేక్ అవుతుంది. అదే మనం పెద్ద మిషన్లో వాడామనుకోండి, అంటే ఇక్కడని కాదు, బాత్రూంలో వాడేటప్పుడు నేను చెప్పేది. అలా రకరకాలుగా మల్టీ ఫంక్షన్గా పనిచేసిద్ది అనమాట ఇలాంటి మిషన్ ఏదన్నా ఉంటే. ఓకే, అలా అని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. అలా మామూలుగా టెక్నీషియన్ కాకుండా కొన్నారనుకోండి, కొనిన తర్వాత పక్కన పడేయకూడదు. నెల 2 నెలలు పక్కన పడేసారనుకోండి, ఈ బ్యాటరీలు అనేవి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకోండి. పిల్లర్ కదా, దీనికి వేసి చూద్దాం ఒకసారి. సౌండ్ కూడా గమనిస్తూ ఉండండి. పిల్లర్ కంటే కష్టమే, పిల్లర్కి పని చేయదు. ఇది ఎమర్జెన్సీ పర్పస్ వాల్స్కి గోడలకి అయితే వాడచ్చు అనమాట. ఓకే, మీకు ఒక ఐడియా వచ్చిద్దని దానికి కూడా వేసా. అలాగే టార్క్ అడ్జస్ట్మెంట్ కొంచెం తక్కువ, ఇది 18 వరకే ఉంటుంది, ఇది 25 వరకు ఉంది. అంటే కొంచెం పవర్ అనేది ఎక్కువ అనమాట. దీనికి ఇది 25 వరకు ఉంది కదా. దీని మీద అంటే ఇది బ్యాటరీ కూడా 20 volts బ్యాటరీ కదా, పవర్ కూడా ఎక్కువ అనమాట. అలాగే ఇది కొంచెం తక్కువ దాంతో పోల్చుకుంటే. ఓకే, పడింది, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, అంటే బాగానే పడిద్ది, మీకు ఒక ఐడియా వచ్చిద్దని చూపిస్తున్నాను అంతే. ఓకే, అలాగే స్టీల్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది స్టీల్ అయితే కాదనుకుంటా. ఓకే, కాదు, ప్లాస్టిక్ కానీ కోటింగ్ అలా వేశారనమాట. ఓకే, చూడటానికి అయితే బాగుంది, క్వాలిటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. చేతిలోకి సింపుల్గా ఉందన్నమాట. అంటే మన ఈ ఐజూమ్ కంపెనీ మిషన్తో పోల్చుకుంటే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. ఇది వెయిట్ కూడా గమనించవచ్చు మీరు. ఒకసారి ఆన్ చేద్దాం. అంటే 1100 గ్రాములు ఉందన్నమాట. ఓకే, అలాగే ఒకసారి మన మిషన్ కూడా పెడదాం. ఇది 1250 గ్రాములు ఉంది. ఓకే, ఏదో చెప్పాలనుకున్నా, బ్యాటరీలు చూడొచ్చు. ఇది Type-C పోర్ట్ అనేది వచ్చింది కదా. ఇక్కడ రెడ్ కలర్లో ఒక ఇండికేటర్ అనేది కనిపిస్తుంది కదా. ఫుల్ అయిన తర్వాత ఇటు గ్రీన్ కలర్ అనేది వెలిగిద్ది. ఓకే, ఇటువైపున అది కూడా నేను మీకు చూపిస్తాను ఛార్జ్ అయిన తర్వాత. ఇది ఆల్రెడీ ఇందాక ఛార్జింగ్ అనేది పెట్టామన్నమాట, అందుకే ఇది గ్రీన్ కలర్ ఇండికేటర్ అనేది వెలుగుతుంది. మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకోవాలి. Type-C ఛార్జర్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఒక్కోదానికి 4 volts ప్యారలల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి మిషన్ కనెక్ట్ అయ్యేటప్పుడు 3 బ్యాటరీలు సిరీస్లో ఉంటాయి అన్నమాట. ఇది నిత్యనాయ బ్యాటరీలు ఇవి. అలాగే ఛార్జింగ్ కూడా నేను చూసినంత వరకు ఛార్జింగ్ మినిమం 2-3 గంటలు వచ్చే అవకాశం ఉంది ఒక్కో బ్యాటరీ నేను అనుకోవటం. అంటే మనం వర్క్ చేసేటప్పుడు, అంటే కంటిన్యూగా వర్క్ చేయం కదా, రోజల్లా వర్క్ చేయాలంటే 2 బ్యాటరీలు తీసుకెళ్ళడం మంచిది. పవర్ లేకుండా ఇది బ్యాటరీ మీద చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు వాడుతూ ఉండండి, అలవాటు అయితే ఇది లేకుండా వర్క్ అనేది చేయలేరు అనమాట. ఫ్రెండ్స్, ఇలా డిస్ట్రిబ్యూషన్ బోర్డులో నోట్రల్ లింక్ స్క్రూలు ఓపెన్ చేయడానికైనా, బిగించడానికైనా, MCBలు బిగించడానికైనా సరే
మనకి బాగా ఉపయోగపడిద్ది అనమాట. అలాగే ఈ ఫ్లాట్లో ప్రొఫైల్స్ వర్క్ అనేది చేయాల్సి ఉందన్నమాట. కటింగ్ చేయించాం, మీరు ఒకసారి గమనించవచ్చు. మనం మార్కింగ్ ఇస్తే వాళ్ళు కట్ చేశారనమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇలా కటింగ్ అనేది చేసినప్పుడు ఈ కార్డ్లెస్ మిషన్లతో మనం ఈ ఛానల్స్ అనేవి ఈ కిటిల్ తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను. పవర్ అనేది ఇచ్చాను, ఇంకా బోర్డులు అనేవి వేయలేదు. అదనమాట, బోర్డులు ఇవన్నీ వేసాం. 2 రోజులు పట్టింది ఇదంతా వర్క్ అనేది అవ్వడానికి. ఓకే, చాలేక శాంపిల్ అంటే ఒక ఐడియా చెప్తున్నాను అనమాట, ఇలా ఇలా ఉపయోగపడిద్ది అన్నట్టు. వాడతాం అలవాటైతే. వీటిలోని చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇంకో కంపెనీలోనే ఈ స్టెప్ అనేది ఉండదు, టార్క్ అడ్జస్ట్మెంట్ ఒకటే ఉంటుంది. 2000 నుండి 3500 వరకు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇది టైప్ సి ఛార్జర్తో వచ్చింది కదా, మామూలు పిన్తో కూడా వచ్చేవి ఉన్నాయి అనమాట. అంటే ఇలాంటి పిన్ అనేది వచ్చింది కదా, అవేనా మనకి ఏది కావాలనుకుంటే అది తీసుకోవడం. ఛార్జర్ వచ్చింది, ఇప్పుడు ఇందులో ఛార్జర్ కూడా రాలేదు కదా, అలా చూసి తీసుకోండి. ఇదైతేనే బెస్ట్ అనమాట. ఈ స్టెప్ ఉంటే మనకి కొన్ని సందర్భాల్లో ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. ఇది లేదు మామూలు మనం స్క్రూలు వేసుకోవడానికి అనుకోండి, టార్క్ది ఒకటే వచ్చింది. ఈ స్టెప్ రాదులే కానీ మనం స్క్రూలు తీయడానికైనా బిగించడానికైనా, లేదా ఆ టార్క్ అడ్జస్ట్మెంట్ ఉంటే మనం కావాల్సిన టార్క్ అనేది పెట్టుకుని బిగించుకోవచ్చు. అవి కూడా ఉన్నాయి మిషన్లు, అంటే మోడల్స్. రేట్ 2000 అలా ఉన్నాయి అన్నమాట. అవి ఒక బ్యాటరీ వచ్చింది. మనం ఎప్పటి నుండి సంవత్సరం నుండి ప్రాక్టికల్గా వాడుతున్నాం. ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యిద్ది అనమాట. మిషన్ ఎలాంటి ఇబ్బంది అని అనిపించలేదు నాకు ఇప్పుడు దాకా. ఇది ఇంకా 2500 అలా ఉంది. ఇప్పుడు ఒక్కోసారి ఆఫర్ ఏదన్నా ఉన్నప్పుడు ఈ సేల్స్ అలాంటివి జరిగేటప్పుడు 2000కే వచ్చింది. ఒకవేళ 2 బ్యాటరీలు కావాలనుకుంటే 3000 అలా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు తీసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయ్యింది ఫ్రెండ్స్. అలాగే రేట్ చూస్తే 3300 అనేది ఉందన్నమాట. మన ఫ్రెండ్ తీసుకున్నది కూడా అదే రేటుకి. నాకైతే ఎక్కువ అన్నట్టు అనిపించింది. 2500 లేదా ఆ రేంజ్లో ఉన్నట్లయితే కొంచెం అటు ఇటుగా తీసుకోదగ్గ మిషన్ అయితే నాకు కూడా నచ్చింది, చాలా బాగుందన్నమాట. మీరు ఏమన్నా రేట్ తగ్గితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ రేట్లో అయితే అనవసరం అన్నట్టు అనిపించింది, నాకు ఎక్కువ అన్నట్టు అనిపించింది. మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.